హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించిన మరి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టైప్కి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆధార్ కార్డు ఉన్నవారికి మరోసారి శుభవార్త అందించింది యూఐడిఐ. ఆధార్ అప్డేట్ గడువును మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆధార్ కార్డు ఉన్నవారు 2024 జూన్ 14 వరకు ఉచితంగా మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. అయితే మై ఆధార్ పోర్టల్లో ఈ సేవల్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రజలంతా తమ ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని సూచించింది. ఇక ఆధార్ కేంద్రాల్లో ₹50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు 2024 మార్చి 14 వరకు ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి గడువుగా నిర్ణయించింది. అయితే తాజాగా ఆ గడువును పొడిగించింది. ఈ క్రమంలోనే మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేందుకు అవకాశం లభించినట్లయింది. చూశారు కంటే మొత్తం మీదుగా ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం మరొకసారి శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి జూన్ 14 వరకు అయితే గడువును పొడిగించింది. అయితే మార్చి 14వ తారీఖుతో గడువు ముగియాల్సి ఉండగా ఆ గడువును అయితే మరొక 2 నెలలు పొడిగించింది. అయితే ఈ 2 నెలల్లో మీరు ఆధార్ కార్డు అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే. ఇక ముఖ్యంగా మీరు ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు కనుక అయినట్లయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోమని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి.